నెల్లూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ నెల్లూరు కార్పొరేషన్‌పై జెండా ఎగరవేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన కూటమి నెల్లూరు మేయర్ కుర్చీని దక్కించుకునేందుకు అదే స్థాయిలో పావులు కదుపుతుంది. నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై మరో 5 రోజుల్లో అవిశ్వాస తీర్మానం పెట్టనున్న క్రమంలో అటు వైసీపీ, ఇటు టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. మెజారిటీ నెంబర్ లేకపోయినా టీడీపీకి టెన్షన్ పుట్టిస్తుంది వైసీపీ. అవిశ్వాస తీర్మానం ఎపిసోడ్ అంతా ఈజీగా ముగియకూడదంటూ టీడీపీలో చేరిన 5గురు వైసీపీ కార్పొరేటర్లను జగన్ సమక్షంలో తిరిగి సొంత గూటికి చేర్చుకుంది. అయితే ఫ్యాన్ పార్టీలో చేరి 24 గంటలు కాకముందే ఆ 5గురిలో ఇద్దరు యూటర్న్ తీసుకుని టీడీపీ గూటికి వచ్చేశారు. దీంతో నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం రసవత్తరంగా మారింది. మరోవైపు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో క్యాంపు రాజకీయాలకు తెరలేపింది టీడీపీ. దీంతో నెల్లూరు మేయర్ అవిశ్వాస ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఉత్కంఠ కొనసాగింది. సింహపురి రాజకీయం మరోసారి హాట్ టాపిక్గా మారింది. మేయర్ స్రవంతిపై ఈ నెల 18న అవిశ్వాస తీర్మానం జరగనున్న క్రమంలో వైసీపీ గేమ్ స్టార్ట్ చేసింది. నిన్న మొన్నటి వరకు మేయర్ తమ పార్టీ కాదని, అవిశ్వాస తీర్మానంతో తమకు సంబంధం లేదంటూ చెప్పిన వైసీపీ ఇప్పుడు టీడీపీకి షాక్ ఇచ్చేలా అడుగులు వేస్తుంది. సిటీ నియోజకవర్గానికి చెందిన 4 కార్పొరేటర్లు, రూరల్‌కు చెందిన ఓ కార్పొరేటర్ మాజీ సీఎం జగన్ సమక్షంలో తిరిగి సొంత గూటికి వచ్చారు. 5గురు కార్పొరేటర్లను తిరిగి సొంత గూటికి చేర్చేందుకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తెర వెనక చక్రం తిప్పారు. టీడీపీపై అసంతృప్తితో ఉన్న 5గురిని జగన్ దగ్గరకు తీసుకెళ్లి తిరిగి వైసీపీలో చేర్పించారు. కట్ చేస్తే అందులో ఇద్దరు వెంటనే ప్లేటు ఫిరాయించారు. 2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ 54కి 54 చోట్ల గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. ఆ పార్టీ అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11 మంది మినహా మిగిలిన కార్పొరేటర్లంతా టీడీపీలో చేరారు. ఈ క్రమంలో నవంబర్ 24న మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి 40 మంది కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. నెల్లూరు జిల్లా కలెక్టర్కు నోటీసులు కూడా అందజేశారు. దీంతో ఈ నెల 18న మేయర్పై అవిశ్వాసం కోసం కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ అవిశ్వాసం సాఫీగా జరిగిపోతుందని భావిస్తున్న టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్, పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలు ఒక్కసారిగా టెన్షన్ పుట్టించారు. ప్రస్తుతం టీడీపీకి 38 మంది సభ్యులు ఉండగా వైసీపీకి 15 మంది ఉన్నారు. మరి అంతమంది వైసీపీకి టచ్లో ఉన్నారని, అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా వైసీపీ వ్యూహ రచన చేస్తుందని ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే టీడీపీకి 2 వంతుల మెజార్టీ ఉండాలి. అదే అవిశ్వాసం వీగిపోవాలంటే వైసీపీకి 1/3 వంతు ఉండాలి. ఈ క్రమంలో టీడీపీ నేతలు కోటంరెడ్డి బ్రదర్స్, మంత్రి నారాయణ, రూప్ కుమార్ యాదవ్లు కూడా అలర్ట్ అయ్యారు. రాత్రికి రాత్రి చక్రం తిప్పి వైసీపీలోకి వెళ్లిన వారిలో ఇద్దరిని తిరిగి టీడీపీలో రప్పించుకోగలిగారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో టీడీపీ పార్టీ క్యాంపు పాలిటిక్స్ కు తెరలేపింది. 35 మందికి పైగా సిటీ, రూరల్ కార్పొరేటర్లను క్యాంపులకు తరలించారు. అవిశ్వాసం ముందు రోజు వరకు వీళ్ళంతా క్యాంపుల్లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అటు వైసీపీ లీడర్లు కార్పొరేటర్లను ప్రలోభ పెడుతున్నారని, బెదిరిస్తున్నారంటూ టీడీపీ ఫిర్యాదులు చేస్తుంది. దీంతో నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం రంజుగా మారింది. ఈ నెల 18న ఏం జరగబోతుందో అనేది వేచి చూడాలి.